జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ నుండి 10 రోజుల కాలం పాటు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారికి 8వ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడి వలన కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ వెళ్తాయి. కష్టాలను తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అనుకూలించే వర్గం పెరుగుతుంది. బంధుమిత్రులతో ఉండే సావాసాలు మరింతగా పెరుగుతాయి. నూతన ఉత్తేజాన్ని కూడా కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అష్టమ రాహువు వలన ఈ మధ్యకాలంలో సింహరాశి వారికి అనారోగ్యాలు ఎక్కువగానే వచ్చి ఉంటాయి. అయితే ఈసారి శుక్ర సంచారం వలన వాటి నుండి బయటపడగలుగుతారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు లేదా వాటిని తట్టుకొని నిలబడతారు. కొంత అభివృద్ధి అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులను కూడా కొనుగోలు చేసుకుంటారు. ఇక ఈ 10 రోజుల కాలం పాటు చూసినప్పుడు ప్రారంభంలో అంటే 3-4 రోజుల కాలం పాటు చికాకులు ఉన్నప్పటికీ క్రమేపీ ఈ చికాకులు అనేవి తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయడం కన్నా చేస్తున్న ఉద్యోగాన్ని అంటిపెట్టుకొని ఉండడమే మంచిది. వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. పెళ్లిచూపులు లేదా శుభకార్యాల ప్రయత్నాల్లో మధ్య మార్గంగా వెళితే విజయాలను సొంతం చేసుకుంటారు. అన్నీ నాకే తెలుసు అనుకునే కన్నా పిల్లలు చెప్పినా వినగలిగే స్థితిలో ఉంటే అంతా శుభమే కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. ముఖ్యమైన ఫైల్స్ మూవ్ అవుతాయి. మొక్కుబడులు తీర్చుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక సాధనాలు చేస్తారు. మొత్తం మీద సింహరాశి వారికి రాబోయే కాలం అంతా కూడా దాదాపుగా అనుకూలంగానే ఉంది. ఈ 10 రోజుల కాలం పాటు సింహరాశి వారు తప్పకుండా హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి, నక్షత్రం రేవతి నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:07 నుండి 3:53 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, అగ్రిమెంట్లు, క్రయ విక్రయాలు, ప్రయాణాలు, పరిచయాలకు, వాహన విషయాలకు, నూతన వస్త్రాభరణాల కొనుగోలుకు మరియు ధరించడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి, అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు యథాశక్తిగా సూర్య భగవానుడిని ఆరాధన చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. అలాగే ఈ రోజంతా శ్రీ శివాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.